ఫైటింగ్ మాత్రం కేక బ్రో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఒకటే టెంప్ట్ అయిపోతున్నాను. కేక్ అసలు కేక్ పుట్టించింది అది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఆ మూవీ. ఇప్పుడు కొంచెం అంతే లాస్ట్ సీన్ నా లాస్ట్ సీన్ కున్న క్రేజే వేరు భయ్యా. అది కూర్చోలేదు భయ్యా. డాన్స్ చింపి పడేస్తాం. పెళ్లి చేసుకుంటారు అట్లుంది. ఆల్రెడీ జరిగింది మాకు పెళ్లి సూపర్. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళేది దానికోసమే బర్త్డే చేద్దామని మా బ్యాచ్ మొత్తం వెయిటింగ్ లో ఉంది. మేము మూవీకి వచ్చాం. కొందరికి టికెట్ దొరకలే, కొందరు వేరే వేరే చోట్ల ఉన్నాం. ఇప్పుడు గ్యాదర్ ఇది కాదు కానీ ఎవరైనా దమ్మున్న డైరెక్టర్ ఉంటే మురారి లాంటి సినిమా తీసి చూపించండి. మళ్ళీ మురారి లాంటి సినిమా తీసి చూపించండి. ఓకేనా? మన కల్చర్ రిలేటెడ్ సినిమా ఇంతమంది వచ్చారంటే నేను పేరెంట్స్కి ఒకటే చెప్తున్నాను, యువత అందరూ కూడా కల్చర్ని ఫాలో అవడానికి రెడీ ఉన్నారు. ఇలాంటి సినిమాకి హౌస్ఫుల్ బోర్డులు పెట్టారని చూసుకోండి. కానీ చెప్పే పేరెంట్స్ లేరు. ఓకేనా? కల్చర్ రిలేటెడ్ మూవీస్ ఇంత చూపిస్తానంటే పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. ఈ సినిమా గురించి మెసేజ్ అది. ఓకేనా? అసలు థియేటర్లో ఎవడూ కూర్చోలేదు. నేను చూపిస్తాను మీకు. నెక్స్ట్ పార్ట్ మురారికి మనం ఏం చెప్తాం ఇంతగా అసలు ఈ వైబ్ కానీ అసలు ఇది కానీ కల్చర్ రిలేటెడ్ మూవీ. ఇంకా ఈ కల్చర్ రిలేటెడ్ మూవీకి ఈ మధ్య బాగా అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. ఓకేనా? నెక్స్ట్ నాకు రిలీజ్ కావాలనుకున్న మూవీ అన్నమయ్య కూడా ఇలాంటి సాంగ్స్తో మంచి రిలీజ్ చేస్తే మంచిగా ఉంటుంది. యాక్టింగ్ అని ప్రతి సీన్ రోహిత్ బాబు యాక్టింగ్, మళ్ళీ ప్రతి యాక్టర్స్ ప్రతి ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్ లాస్ట్ వరకు కూడా మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మహేష్ బాబు గారు నెక్స్ట్ వచ్చే రాజమౌళి గారు తీస్తుండో ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మురారి అంటేనే సినిమా ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఉంటే చాలా సంతోషపడుతుండే. ఎందుకంటే ఆయన లేడు కాబట్టి మనం బాధాకరంగా అనుకోవచ్చు. ఆయన ఉండుంటే మాత్రం మళ్ళీ ప్రీ రిలీజ్ కాబట్టి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే. మహేష్ బాబు గారు ఇలాంటి బర్త్డేలు ఎంజాయ్ చేసుకో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై బాబు, జై బాబు, జై మురారి, జై ఒక్కడు, జై పోకిరి, జై మహేష్ బాబు, జై సూపర్ స్టార్.